భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రకరణే నహి నహి రక్షతి డుక్రకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందుని భజించు, గోవిందుని సేవించు, గోవిందునే భజించబోయి మూఢమతి. నీ అంత్యకాలం ఆసన్నమైనప్పుడు నీవు వల్లివేస్తున్న ఈ వ్యాకరణ సూత్రం నిన్ను ఏ విధంగానూ రక్షించలేదు సుమా. సామూహికంగా ఈ భజగోవిందం గానం చేసేటప్పుడు ఈ మొదటి శ్లోకాన్ని పల్లవిగా, ప్రతి శ్లోకం తర్వాత పాడతారు. తన జీవితం అంతా వ్యాకరణ సూత్రాలని వల్లివేసుకుంటూ వ్యర్థం చేసుకుంటున్న ఒక వృద్ధిని నిమిత్తంగా పెట్టుకుని జగద్గురువైన ఆదిశంకరాచార్యులు మానవాళికి ఒక అమోఘమైన సందేశాన్ని అందజేశారు. ఏదైనా ఒక భాష నేర్చుకోవడానికి వ్యాకరణ సూత్రాలు మొదటి మెట్టు మాత్రమే, కానీ అంతిమ గమ్యం మాత్రం కాదు. ఒక వ్యక్తి తన జీవితం అంతా ఈ మొదటి మెట్టులోనే వ్యర్థపుచ్చుకుంటుంటే అతనిని పరమ మూఢుడే అనాలి. ఇక్కడ చెప్పబడిన డుక్రంకరణే అనే పదం కేవలం ఒక వ్యాకరణ సూత్రాన్ని సూచించినట్లు భావించరాదు. ఆధ్యాత్మ పథంలో పురోగమించడానికి పనికిరాని సకల ప్రాపంచిక విద్యలను సూచిస్తున్నట్లుగా గ్రహించాలి. లౌకిక విద్యల ప్రయోజనం మనుజుడు ఈ ప్రపంచంలో మనుగడను సాగించుకోవడానికి మాత్రమే. అతని జీవన పరిమితి అతి చిన్నది. అనంత యాత్రలు అతని ప్రయాణం సుదీర్ఘమైనది. చేరవలసిన గమ్యం చాలా దూరంగా ఉంది. మృత్యువు ఏ క్షణాన తనను తీసుకుని పోతుందో తెలియనట్టిది. జీవితం అంతా లౌకిక వ్యాపారాలకు పనికి వచ్చే విద్యలను అభ్యసించడంలోనే ఖర్చు పెట్టేసుకుంటే మానవుడు మాధవుని చేరే ప్రయత్నం చేసేదెప్పుడు? భుక్తి గురించి అభ్యసించిన విద్యలేవి ముక్తిని సాధించలేవు. ఈ సత్యాన్ని గ్రహించి గమ్యాన్ని తెలుసుకొని పురోగమించడానికి సాధన చేయాలి. పుస్తక జ్ఞానం పొందిన కొందరు ఇలా కూడా అంటారు: అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాం గతిం. ఇంత సులువైన మార్గం ఉండగా మోక్షం గురించి ఇప్పటి నుండే అంత చింత దేనికి అని అనవచ్చు. కానీ ఇక్కడ ఒక నిగూఢమైన విషయాన్ని గమనించాలి. అంతకాలేచ అని ఉంది అంటే అంత్యకాలంలో కూడా అని అర్థం. జీవితం అంతా నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడుచు క్షణంలో కూడా నన్ను స్మరించువాడు పరమపదాన్ని పొందుతాడు అని భగవానుడు చెప్పెను. ఈ స్మరణ జీవితం అంతా సాధన చేస్తుంటేనే తప్ప ఆఖరు క్షణంలో సంభవించదు. అందుచేతనే భజ గోవిందం అని జగద్గురు నొక్కి చెప్పారు. భజ అంటే కేవలం తాళాలు తప్పెటలతో భజన చేయడమే కాదు. భజ అంటే సేవించడం, అర్చించడం, అర్పించడం, భజించడం అని అర్థం. యాంత్రికంగా మంత్రాలు చదివేస్తూ ఘనంగా పుష్పాలు, అలంకరణలు, ప్రసాదాలతో నింపివేస్తూ మనస్సుని మాత్రం విషయాల వెంట, కోరికల వెంట ప్రపంచమంతా సంచరించనిస్తూ కేవలం శారీరకంగా చేసే అర్చనలు భజన కాదు. దేహేంద్రియ మనోబుద్ధుల్ని పరమాత్మతో అనుసంధానం చేసి ఉంచడమే నిజమైన సేవ, అర్చన, భజన. ఆత్మార్పణమే ఆత్మానుసంధాన మార్గము. ఆత్మార్పణం అంటే భగవంతుని పాదాల చెంత భక్తుడు కరిగిపోయి అదృశ్యమవడమే. ఇక మిగిలేది సుగంధ సౌరభమైన భక్తి పరిమళం మాత్రమే. గోవింద అను శబ్దము శ్రీహరిని సూచిస్తుంది. అదియే పరబ్రహ్మము, పరమాత్మ అని తెలుసుకోవాలి. అట్టి గోవిందునే భజించుచుండాలి గాని లౌకిక వ్యాపారాల్లో చిక్కుకుని జీవితాన్ని వ్యర్థపరచుకోరాదు అని ఈ శ్లోకంలోని సందేశము. జయ శ్రీమన్నారాయణ.